అర్థమైందా ఈ గంగమ్మ దమ్మేంటో? చల్ని తల్లి, నీదో గెలుపానే, నీదో దమ్మానే. దొంగ దెబ్బ కొట్టి గెలవనికి సిగ్గు లేదే. ఈ బతుకు బతకడం కంటే ఏ చెరువులను దూకి చావడం మంచిదండి. నేను మోసం చేయడం ఏంటే? నీ ముసల్దానికి నన్ను ఓడించే దమ్ము లేక, గెలిచే సత్తా లేక వెనకడిగేసిందే. అలాగా? నాకు దమ్ము లేక నేను ఓడిపోయానా? సరే రవి రవి, ఒక్క నిమిషంలో నిన్ను ఓడించకపోతే ఈ ఏడాదే కాదే, ఇంకో 7 ఏళ్ల దాకా ఈ ఊరు సంక్రాంతి చేసుకోదు. రా. అలాగా? అయితే ఇంకా మంచిది. రావే, రా. నువ్వాగు ముసలి. నిన్ను గెలవాలంటే ఆ గంగమ్మ 100 సార్లు సచ్చి పుట్టాలే. దాన్ని ఓడించడానికి మేము చాలండి. మీరా? అవు ముస్లి, నువ్వు రెస్ట్ తీసుకో. దాని లెక్క మేం సెటిల్ చేస్తాం. పసివాళ్ళు, మీరు ఆ గంగమ్మని ఎలా ఎదుర్కొంటారమ్మా? యాగ అశ్వాన్ని బంధించిన లవకుశలు కూడా పసివాళ్ళేనండి. అమ్మో, యముణ్ణి ఎదురించి పూర్ణాయుష్య సాధించిన మార్కండేయుడు కూడా పసివాడే. మా గురించి నువ్వేం ఫికర్ చేయకు తాత. గబ్బట్టే బాసాని బుర్ర పగల కొట్టొస్తాం. పదవే. రండి, నా ఇంటికొచ్చి నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కొట్టేస్తారా? నా ఊరి జనాలకి నాతోనే నిజం చెప్పించి నన్ను విరిదాన్ని చేస్తారా? మీ మీద పగ తీర్చుకోవడానికి ఇదో అద్భుతమైన అవకాశమే. ఏయ్, రండి రండి. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హైని. తెగమరిగిన రక్తం మాదే మాదే హై. పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై, చూద్దాం సై, కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై, సిద్ధం సై 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 సై. ఏయ్ ఒసే గజ్జి, అర్థమైందా ఈ అనసూయ మనవరాళ్ల దెబ్బేంటో?
ఇంకోసారి ఊరి జోలికొచ్చావు చిరిగి చిరిగి చాట్ అయిపోతుంది. మా ఊరికి సంక్రాంతి తెచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే నా కూతురే గుర్తుకొస్తోంది. ఏ గంగమ్మ తీరిందా? ఒసేయ్, ఈ గంగమ్మనే ఓడిస్తారే, నా ఊరి జనాలతో నన్నే తిట్టిస్తారే, మిమ్మల్ని వదల్ని. ఊరు నుంచి తిరిగి వెళ్లేలోపు ఖచ్చితంగా చంపేస్తాను. మీ చావు నా చేతుల్లో ఉంది. తీసుకోండమ్మా, తీసుకోండి. తీసుకోండి. ఇది కళ నిజమా అనిపిస్తోంది వదిన గారు. ఏది స్వీట్ తినడమా? నిజమే నిజమే. నువ్వు నర్మయ్. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ లేదని చాలా బాధపడ్డాం. కానీ మీ పుణ్యమా అని ఊరంతా పండగ చేసుకునే అదృష్టం కలిగింది. ఊరంతా మీకు రుణపడి ఉంటుంది. అయితే మీ ఆస్తితో పాటు ఊళ్ళో వాళ్ళందరూ ఆస్తి రాసిస్తారా? మా ఉద్దేశం మీరు చాలా మంచి పని చేశారు అని అనసూయ గారు. అంతేనా? సర్లేండి, రేపు సంక్రాంతి, ఎల్లుండి మేము బయలుదేరుతున్నాం. ఈ లోపు డబ్బు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అలాగే, మీరు బయలుదేరే లోపు మొత్తం సెటిల్ చేస్తాం. సరే సరే, నిద్ర వస్తుంది, పోయి పడుకుందాం రండి. నిద్ర వస్తే మీకేమైంది? మీకేం భయం లేదు అత్తయ్య గారు, నేనున్నాను కదా. ఆ నిద్ర సంగతి నేను చూసుకుంటాను అత్తయ్య గారు. ఏడ్చావుల వెర్రి మొహందానా, నిద్ర అంటే దెయ్యం అనుకున్నావే? నువ్వు చూసుకునే దానికి వెళ్దాం రావే, జగా. అత్తయ్య గారు వెళితే ఏమైంది? మీరు తీసుకోండి. అయ్యో చాలండి, ఫుల్ అయిపోయింది. కడుప కాదు, కవర్. ఆ కవర్లో పెట్టుకున్నారేంటమ్మా? అది మరి పట్టడం లేదని అడిగితే ఇచ్చేదానిగా. ఏంటి మీ కడుప? స్వీట్స్ ఇదిగో ఆల్రెడీ తీసుకున్నాగా, రేపు ఇవ్వండి. ఏడికి పోయినా ఈ దొంగ బుద్ధి మాత్రం పోలేదు. ఏయ్, మా స్వీట్లు ఎందుకు తీసుకున్నావే? సీట్లు మీవైనా కవర్ నాది. కొను ముస్లి. నిన్ను ఇది మన అత్త కన్నా పెద్ద దొంగ. అవునక్క. చీ పద. సరే పద. నానమ్మ గారండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. వామ్మో, ఇప్పుడేం పురాణం చెప్తుందో ఏంటో. ఏంటమ్మా అది? నా పూజలు ఫలించి ఆ దేవుడు కరుణించి నీ సోది భరించి చచ్చి తరించేలా ఉన్నాను. అమ్మో, అర్జెంటుగా పడుకున్నట్టు నటించాలి. అదృష్టం వరించి శ్వేత ఎవరో నానమ్మ గారండి. అయ్యో, నానమ్మ గారు నిద్రపోయినట్టున్నారు. అర్జెంటుగా ఈ విషయం ఎవరికో ఒకరికి చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. ఎవరికి చెప్పను? పెద్దమ్మ గారికి చెప్దాం. ఏది? అమ్మయ్య, వెళ్ళిపోయింది. అమ్మో, నేను హ్యాపీగా పడుకుంటాను. పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి. మళ్ళీ వచ్చినవేందే? ఇంకా పడుకోలే? నాకు నిద్ర రావట్లేదు శ్వేత, నువ్వు వెళ్ళి పడుకో. ఏ నిద్రపోకుండా ఏం చేస్తావే? రాపోదు.
శ్వేత నువ్వు వెళ్ళు, నేను వస్తాను కదా. గట్లంటవా? సరే నీ ఇష్టం, జల్దిరా. అమ్మయ్యా, పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఏంటమ్మది? నా పూజలు ఫలించి ఆ దేవుడు కరుణించి నా అదృష్టం వరించి నాకొక బంధాన్ని అందించి అద్భుతమైన కానుకను ప్రసాదించారండి. అలాగా? అవునండి, శ్వేత ఎవరో కాదండి, నా సొంత చెల్లి. మా ఇద్దరికి ఒకటే తల్లి. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. నిజమా? అవునండి, శ్వేత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మ ఫోటో ఒకటేనండి. నాకు అనుమానం వచ్చి నానమ్మ గారికి ఫోన్ చేశానండి. మా అమ్మ నాన్న ఫోటో పంపిమన్నానండి. అది చూస్తే మా అమ్మ నాన్న ఫోటో వాళ్ళమ్మ నాన్న ఫోటో ఒకటేనని అర్థమైందండి. నో, అలా జరగడానికి వీలేదు. నో, నేను ఒప్పుకోను. అదేంటండి, ఎంతైనా అది నా చెల్లెలండి. కాకపోతే ఇక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి అది గీత అని నేను శ్వేత అని చెప్పాను కదండి. ఈ నిజం వాళ్ళకు కూడా చెప్పేస్తానండి. సరే సరే, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకో, వెళ్ళు వెళ్ళు, చలేస్తుంది, వెళ్ళు. అమ్మయ్యా, మీకు చెప్పేశాను కదండి, ఇంకా హాయిగా అయ్యో, పడుకుంటానండి. ఇంకా ఇక్కడే ఉన్నవేంటి, వెళ్ళు. అయ్యో, అంటే గీత శ్వేత ఇద్దరు నా మనవరాళ్ళ. నా కూతురికి ఇద్దరు పిల్లల. ఇది కళ నిజమా? ఈ విషయం వెంటనే సుమతికి చెప్పాలి. అమ్మయ్యా. అక్క, ఆ? ఇంతకీ అది ఏం చెప్పిందక్క? ఆ? అక్క, ఆ. ఇప్పుడేం చెప్పావు, మళ్ళీ చెప్పు. ఏంటి? అయ్యో, ఇందాకేం అడిగావో అది అడుగు. అదే అక్క, ఇందాక అది ఏం చెప్పింది? దాని సోది ఎవడు విన్నాడే? అక్క, నేను కూడా విన్నదక్క, పాటలు విన్నాను, మంచి మంచి పాటలు. మంచి పని చేసావే, లేకపోతే దాని పురాణం వినలేక చచ్చిపోయేవాళ్ళం. ఇదిగో పడుకో ఇంకా. అక్క, ఆ నాకు నిద్రలో కాలేసి అలవాటుంది, పర్లేదు కదా నీకు? పర్వాలేదే, నాకు నిద్రలో పీక నొక్కి అలవాటుంది. నీకు పర్వాలేదా? వద్దులే అక్క, నువ్వు పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటా. అలాగే, నోరు మూసుకుని పడుకో. ఏంటండి, ఏంటి మీరు చెప్పేది? గీతా శ్వేత ఇద్దరు మనవరాళ్ళ? అవును సుమతి, ఆ పసిపిల్ల తన పెద్దమ్మలతో చెబుతుంటే విన్నాను. శ్వేత తన చెల్లెలు అని తెలిసి అది ఎంత ఆనందపడుతుందో తెలుసా? ఉన్నాడండి, దేవుడున్నాడు. అందుకే వాళ్ళు గడపలు అడుగుపెట్టిన మరుక్షణమే వాళ్ళు నా బిడ్డ మధుమతిలా కనిపించారండి. ఈ అమ్మమ్మ బాధ చూడలేక ఆ దేవుడు ఇద్దరిని మన దగ్గరికి పంపించాడండి. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పేస్తానండి. వద్దు సుమతి, ఆ? పొరపాటును కూడా ఈ నిజాన్ని బయట చెప్పొద్దు. ఎందుకండి, ఎందుకు చెప్పొద్దు? చెప్తే ఏమవుతుంది? అందరూ సంతోషిస్తారు కదా. లేదు సుమతి, మన మధుమతి ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చింది అన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. అనసూయ కూడా శ్వేత తన మనవరాలు అని తెలియదు. గీత కూడా శ్వేత ఎవరో తెలియదు. అందుకే వాళ్ళిద్దరూ స్నేహితుల్లా మన ఇంటికి వచ్చారు. లేకపోతే అక్కా చెల్లెళ్ళలాగే వచ్చి ఉండేవారు. నిజమేనండి,
అనసూయకి కూడా శ్వేత తన మనవరాలు అని తెలీదంటే ఏదో జరుగుంటుంది. అదేంటో తెలుసుకోకుండా నిజం బయట పెట్టకపోవడమే మంచిదండి. అవును సుమతి, ఆ నిజానిజాలేమిటో నేను బయటికి లాగుతాను. అంతవరకు ఈ నిజాన్ని మన మనసుల్లోనే ఉంచుకోవడం మంచిది. అలాగేనండి. కాకపోతే గీతకి నిజం తెలిసింది కాబట్టి వాళ్ళ నానమ్మకి చెప్పేస్తే చూద్దాం ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో, గీతాశ్వేతల తలరాతిని ఎలా మార్చబోతున్నాడో. గబ్బర్ మీరు పెట్టేశారా? రండి రండి. అయిపోయింది అత్తయ్య గారు. రండి. రండి. ఇంతకీ భోగి మంటలు అంటే ఏంటో తెలుసా? నాకు తెలుసు అత్తయ్య గారు. చెప్పవే. అయ్యో, రైల్ భోగిలో వచ్చే మంటల్ని భోగి మంటలు అంటారు. నీ బొందే. దాన్ని భోగి మంటలు అంటే భోగిల్లో మంటలు అంటారు. నేను చెప్తాను అత్తయ్య గారు. నువ్వా? సరే చెప్పు. రోగులు కాకుండా మనలాంటి భోగులు వేసుకునే మంటనే భోగి మంటలు అంటారు. నీ బొంద అంటారే. అసలు భోగి మంటలు ఎందుకేస్తారో తెలుసా? చలి కాచుకోవడానికి, కుదిరితే నీళ్లు కాచుకోవడానికి. కాదే. అయితే మీరే చెప్పండి అత్తయ్య గారు. భోగి రోజు వేసే మంటల్ని భోగి మంటలు అంటారు. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారంటే ఇంట్లో మిగిలిపోయిన పాత వస్తువులన్నీ కాల్చేయడానికి, సంక్రాంతి నుంచి కొత్త జీవితం ప్రారంభించడానికి. మీరు తెలిసి చెప్పారా, తెలుసుకుని చెప్పారా? నీకు తెలీదనే చెప్పానే. అంటే మీరు చెప్పిందంత అబద్ధమా? ఎవడికి తెలుసు? మరి పాత వస్తువుల్ని మంటల్లో వేస్తారు అని అన్నారు కదా, ఓన్లీ పాత వస్తువులేనా లేదంటే? చంపుతా. అంటే పాత బట్టలు కూడా వేస్తారా అని. వెయ్యొచ్చే. వెళ్ళి మీ చీరలన్నీ తీసుకొచ్చేయండి. అబ్బే వద్దులేండి అత్తయ్య గారు, వద్దులేండి. అబ్బా, ఏమిటండి ఇంకా పేపర్ చదువుతున్నారు? లేవండి. అమ్మా గీత, శ్వేత, ఇలా రండమ్మా. ఇద్దరు బంగారు బొమ్మల్లా ఉన్నారు. గట్లయితే అమ్మేస్తావా ఏంది? కొంటె పిల్ల. నీవన్నీ మీ అమ్మ మాటలేనే. మా అమ్మ నీకట్లా తెలుసు? నాకు అందరి అమ్మల గురించి తెలుసు. ఇద్దరు నాకు ముద్దివ్వండి. మీ తాతయ్య గారు ఆశీర్వాదం తీసుకోండి. చిరంజీవి మా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు వర్ధిల్లండి.